మీకు తెలుసా, జరిగేది జరిగే తీరుతుంది అని. జీవితంలో మనం కోరుకున్నవన్నీ మనకు దక్కకపోవచ్చు, కోల్పోయినవన్నీ మళ్ళీ దక్కించుకోలేకపోవచ్చు. రుణం ఉంటే అవి మన ప్రమేయం ఏమీ లేకున్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చి చేరుతాయి. అదే రుణం లేకుంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కోరుకున్నది కోల్పోయినది మనకు దక్కదు. అందుకే మనల్ని వెతుక్కుంటూ వచ్చిన వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. నిన్ను వదిలి వెళ్లిన వాటి గురించి అస్సలు బాధపడకూడదు. లేని ఆనందం కోసం ఉన్న ఆనందాన్ని దూరం చేసుకోకుండా ప్రశాంతంగా గడుపుతూ ఉంటే దేవుడిచ్చిన ఈ జీవితానికి సార్థకత. అంటే మన వ్యక్తిత్వానికి ఒక విలువ అనేది ఉంటుంది. ప్రతి విషయానికి ఆలోచించకూడదు. జరగవలసింది నీవు ఎంత ప్రయత్నం చేసినా జరిగి తీరుతుంది. మహాభారత యుద్ధం జరగకూడదని ఆ కన్నయ్య సంధి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ సంధి ఫలించలేదు. యుద్ధం జరిగేది ఉంది, జరగవలసింది జరిగింది. అలాగే ప్రయత్నం చేయకుండా ఉండకూడదు, కానీ ప్రయత్నం మాత్రమే చేయాలి. మిగతాది కాలానికి ఇంకా ఆ పరమాత్మకే వదిలివేయాలి. కాలానికి ఎవరు అతీతులు కారు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. కేవలం మనం నిమిత్త మాత్రులం మాత్రమే. ఏది జరిగినా అది మన మంచికే జరుగుతుంది. ఇదొక్కటి అర్థమైతే జీవితంలో ప్రతి విషయానికి అసలు బాధ అనేది ఉండదు. ఇదంతా మీకు నిజమే అనిపిస్తే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.